తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో పెద్దపులి సంచరిస్తూ బెంబేలెత్తిస్తోంది. జనావాసాల మధ్య నక్కిన పెద్దపులిని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అదుపులోకి తీసుకోవాలని అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గ్రామంలోని ఒక పశువుల పాకలోకి వెళ్లింది. అక్కడ దూడపై దాడి చేసి అక్కడే మకాం వేసింది. దీంతో పులిని పట్టుకునేందుకు అధికారులు మత్తుమందు బోన్ను సిద్ధం చేశారు. ఈ అంశంపై తాజా సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో ఉన్నాం. కూర్మాపురంలో ఉదయం నుంచి తిష్ట వేసిన పెద్ద పులి తిష్ట వేసిన ఇల్లు ఇదే. ఈ పెద్దింట్లోనే అటువైపు ఎవరు ఉండట్లేదు, ఈ ఇంట్లోనే తిష్ట వేసింది. అయితే అది వెనక వైపు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే దానికి ఎలాంటి బయటికి కనపడకపోవడంతో అది బయటకు వచ్చిన వెంటనే ఏ విధంగా దాన్ని మత్తు ఇంజక్షన్ ఇవ్వాలనేది ఒక ప్లాన్ చేశారు. అయితే ఫారెస్ట్ అధికారి పక్కనే బిల్డింగ్లోనే ఉంది. ఇది చేసినప్పటికీ కూడా ఇక్కడ ఇదే మంత్రి మించి అదే అదును చూసుకుని ఇదే మంత్రి మించి ఇక్కడ దాటి ఇటువైపుకి వచ్చింది. మనం ఆ వంతెన మీద ఇది కూడా చూస్తున్నాం. అది ఒక జారి పడిపోయి కాలంలో పడిపోయింది. మళ్ళీ లేచి వెంటనే ఇలాగా పంట పొలంలోకి పారిపోయింది. ఇలా చూసినట్లయితే ఈ అరటి తోటల నుంచి ఇట్లాగా దౌడ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం అప్రమత్తంగా అప్పటికే మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇది బయటకు వచ్చినప్పటికీ చూసినట్లయితే ఈ చెట్టు ఈ ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఈ ఏదైతే పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం కూడా ఈ మేడ పైన ఉన్నారు. అయితే దాన్ని షూట్ చేయడానికి అయితే ఈ చెట్టు అడ్డొచ్చిందని కూడా చెప్పొచ్చు. ఒకేసారిగా పెద్ద గాంట్రిబుల్ తోటి ఆ పెద్దపిల్లి బయటికి రావడం, అది దౌడ్ తీయటం, వరి పొలాల్లోంచి ఎలా పరిగెత్తుందో మనం చూస్తూ ఉన్నాం. అయితే వెంటనే మళ్ళీ ఒక పసులపాకలో దూరింది. పసులపాకలో కూడా అక్కడ చూసినట్లయితే పసులపాకలో ఒక గేదె మీద కూడా దాడి చేసింది. దీంతో అది వరి పొలాల్లో పరిగెడుతున్నప్పుడు పక్కనే ఒక రైతు కూడా ప్యారలల్గా పరిగెడుతున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితులైనా అటువైపు కనుక వెళ్ళి అతన్ని క్యాచ్ చేస్తే కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడేది. ఆ ప్రస్తుతం అయితే ఇక్కడే అరటి తోటలో ఈ గేదెని అటాక్ చేసి అక్కడే ఉంది. మొత్తం అంతా కూడా ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఈ మకం మార్చి మరి అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఉంది. దాన్ని మత్తు ఇంజక్షన్ ఇచ్చి అంటే అదుపులోకి తీసుకునే ప్రయత్నం, ఆ తర్వాత దాన్ని ఫారెస్ట్లోకి వదలాలన్న ప్రయత్నం ఇప్పుడు పెద్దపల్లి ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మరి దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఇంకా ఈ ఇంట్లో నుంచి మళ్ళీ ఇప్పుడు అది నెక్కున్న ప్రాంతం కూడా ఒక పాకనే ఎంచుకుంది. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఆపరేషన్ మొదలుపెట్టారు. మొత్తం ఇంజక్షన్ ఎలా ఇవ్వాలనేది ఒక ప్లాన్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరా మూమెంట్తో కూడా దాని మూమెంట్స్ని కనిపెడుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం పూర్వపురంలో పెద్దపులికి జరుగుతున్న ఆపరేషన్. అయితే జనం చాలా పెద్ద సంఖ్యలో అంటే జన నివాసాల మధ్య ఈ పెద్దపులి రావడంతో జనం కూడా పెద్ద ఎత్తున దాన్ని చూడటం కోసం కావచ్చు, లేదా ఒక ఆందోళన కావచ్చు, ఒక భయంతో కావచ్చు బయటికి రావడంతో ఇక్కడ పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉండటంతో అది కూడా అదిరి పారిపోయిందని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, కూర్మాపురం నుంచి.